ఈ వారం ఓటింగ్ చూస్తుంటే మైండ్ పోతుంది. తనూజతో ఒక్క ఆర్గ్యుమెంట్ తో కళ్యాణ్ గ్రాఫే పెరిగిపోయిందనమాట. అది ఎంత అంటే టాప్ 1 కి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే బర్నీ గారికి ప్రతి వీకెండ్ చెప్పి మొన్న మేబీ నామినేషన్స్ తర్వాత ఆయన చేంజ్ అయ్యారు అని నమ్మో ఏమో తెలియదు కానీ ఆయన కూడా ఓటింగ్స్ అనేది చాలా పెరిగిందనమాట. ఇంకొకటి ఏంటి అంటే అందరూ నామినేషన్స్ లో ఉన్నారు, ఒక్క ఇమాన్యుయల్ తప్ప. ఈసారి ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్ లో ఉంటే అప్పుడు సంజన గారి ఓట్స్ అనేది మనకి కరెక్ట్ గా తెలిసి ఉండేది. మేబీ ఇమాన్యుయల్ ఓట్స్ కూడా సంజన గారికి పడే ఛాన్స్ ఉంది. బట్ ఈ వీక్ మాత్రం 10 మెంబర్స్ నామినేషన్స్ లో ఉండడం వల్ల ఓటింగ్స్ అనేది పర్సంటేజెస్ చాలా తగ్గిపోయాయి. బికాజ్ అన్ని స్ప్లిట్ అవ్వాలి కాబట్టి. సో ఈ వీక్ నామినేషన్స్ లో ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంకా ఈ వీక్ మనం నామినేషన్స్ లో ఉన్న వాళ్ళ ఓటింగ్స్ చూసుకున్నాము అంటే ఎప్పుడు తనూజ వర్సెస్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఎప్పుడు తనూజానే ఫస్ట్ లో ఉంటుంది అనమాట ఓటింగ్స్ లో. ఆల్మోస్ట్ 35 to 40% ఓటింగ్స్ తనకే పడేటివి. బట్ ఇప్పుడు ఈ టాస్క్ల వల్ల, ఈ ఆర్గ్యుమెంట్ వల్ల, అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీకెండ్ ఎపిసోడ్ లో తనూజాని ఇమాన్యుయల్ ని ఎక్కువ మంది ట్రోఫీకి దగ్గరలో ఉన్నారు, ట్రోఫీ వీళ్ళకి అన్నట్లు పెట్టారనమాట. మేబీ దాని వల్లనో తెలియదు కానీ కళ్యాణ్ అయితే టాప్ 1 ఓటింగ్స్ తో దూసుకుపోతున్నాడు. ఆల్మోస్ట్ 25% ఓటింగ్స్ అనేది, ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటే 25% ఓటింగ్స్ అనేది కళ్యాణ్కే పడుతున్నాయి. మరి మనోడు ఈరోజు కొంచెం ఇమ్యూనిటీ పోతుందేమో అని టాస్క్ ఆడడానికి కొంచెం అటు ఇటు వెనకాడాడనమాట. ఇంకా చూడాలి రేపు మరి దీని వల్ల ఏమన్నా ఓటింగ్స్ తగ్గుతుందా లేకపోతే ఆ ఫస్ట్ ప్లేస్ లోనే దూసుకుపోతాడా అనేది రేపు చూద్దాము. ఇంకా తనూజ విషయానికి వస్తే తనూజకి కళ్యాణ్కి ఎక్కువ వేరియేషన్ కాదు, ఒక 3% ఓటింగ్స్ అలా డిఫరెన్స్ తో ఉన్నారు. తనూజకు కూడా 22% ఓటింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, టాస్క్ ఆడినా ఆడకపోయినా తనూజ ఓటింగ్స్ లో ఎటువంటి చేంజ్ ఉండట్లేదు అనమాట. ఎప్పుడు టాప్ 1 or 2 లో ఉంటుంది. ఇదేదో పాపం కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ వల్లనో ఏమో తెలియదు కానీ కళ్యాణ్ ఫస్ట్ కి వెళ్ళిపోయాడు. బట్ స్టిల్ తనూజ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయరనమాట. సెకండ్ ప్లేస్ లోనే 22% ఓటింగ్స్ తో వీళ్ళిద్దరు ఏంటంటే ఆల్మోస్ట్ ఏం కాదు, పక్కా సేఫ్ లేండి. బికాజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు, ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారికి కూడా లాస్ట్ టైం కంటే ఈసారి ఓటింగ్స్ అనేది బాగా పడ్డాయి. ఒక 12% ఓటింగ్స్ వరకు పడ్డాయి అనమాట. ఎందుకు అంటే దివ్యాన్ని నామినేట్ చేసి, అది రీజన్ తుఫాస్దైనా మరి ఆయన ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నాడో తెలియదు కానీ, ప్లస్ గేమ్ టాస్క్ల వైజ్ ఏం లేదు. ఇంకా ప్రతి వీకెండ్ క్లాసులు తీసుకుంటున్నాడు తప్పితే సేఫ్ ప్లే అనో స్టాండ్ తీసుకోవట్లేదనో కనిపించట్లేదు. అందుకే ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్లు ఆయన గేమ్ ఆడింటే ఖచ్చితంగా ఓటింగ్స్ లో ఆయన టాప్ ప్లేస్ లో ఉండే క్యాండిడేట్. కాకపోతే ఈ బాండింగ్స్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల లీస్ట్ నుంచి అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం సేఫ్ జోన్ లేకి ఓటింగ్స్ ని పెంచుకోగలిగారనమాట. తర్వాత గౌరవ్, సో లాస్ట్ టైం అప్పుడు చాలా లీస్ట్ ఓటింగ్స్ తో సేఫ్ అవుతాడా ఎలిమినేట్ అవుతాడా అన్న స్టేజ్ నుంచి కొంచెం టాస్క్లు బాగా ఆడుతున్నాడు, ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఒక సింపతి క్రియేట్ అయింది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, ఈ దివ్య ఊరికే గౌరవ్ని ఇది చేయడము, దానివల్ల పాపం వీడిని టార్గెట్ చేస్తున్నారు అనుకున్నారో ఏమో తెలియదు కానీ జనాలు. అండ్ మొన్న నామినేషన్స్ లో చూసాం కదా, అందరూ సేఫ్ నామినేషన్స్ అన్నట్లు అందరూ గౌరవ్ పైన ఒక రీజన్ చెప్పేసి ఎక్కువ మంది గౌరవ్నే నామినేట్ చేశారు. అండ్ ఒక ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడ్డది కాబట్టి గౌరవ్ కూడా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఒక 12% ఓటింగ్స్ వరకు మన గౌరవ్కి పడుతున్నాయి అనమాట. తర్వాత రీతుకి 10% ఓటింగ్స్ వరకు పడుతున్నాయి. అండ్ రీతు టాస్క్లు ఆడడానికి ట్రై చేస్తా ఉంది, అంతా బాగుంది. కాకపోతే నిన్న పర్టికులర్ ఎపిసోడ్ లో సంచాలక్ గా తను ఫెయిల్ అయిందని అయితే నాకు అనిపించింది. బికాజ్ అక్కడ డెమోన్ పవన్ ఉండడం వల్లనో ఏమో తెలియదు కానీ నిఖిల్ కి డెమోన్ కి జరిగిన 2 సార్లు వాళ్ళు అటు తప్పినా కూడా ఎక్కడ డెమోని తీయాల్సి వస్తుందో అనేసి 4 మెంబర్స్ ప్లే చేయమని చెప్పి లాస్ట్ కి నిఖిల్ దాంట్లో తక్కువ బాల్స్ ఉన్నా కూడా తనూజాని సేఫ్ చేసింది. అక్కడ సంజన గారు పాయింట్ పెట్టారు, యువర్ ఫెయిల్ సంచాలక్ అది ఇది అనేసి ఆర్గ్యుమెంట్ జరిగింది.
బట్ స్టిల్ ఏంటి అంటే ఏదన్నా జరిగినా, ఆర్గ్యుమెంట్ జరిగినా, ఇష్యూ జరిగినా అప్పుడే సార్ట్ అవుట్ చేసుకొని క్యారీ చేయకుండా మళ్ళీ నార్మల్ గా టాస్కుల్లో ఉంటుంది అండ్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ అంటే ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది. ఓటింగ్స్ కూడా ఎప్పుడూ మరీ లీస్ట్ కాదు, అలా అని మరీ హై కాదు, ఒక మిడిల్లో సేఫెస్ట్ జోన్ లో పోతుంది అనమాట రీతు. నెక్స్ట్ సంజన గారు. సంజన గారు ఏంటంటే లీస్ట్ ఓటింగ్స్ చూశారు, మరీ అంత హైయెస్ట్ కాదు కానీ ఒక 3rd ప్లేస్ అలా కూడా ఉన్నారు ఓటింగ్స్ లో. అందరూ ఆవిడ గేమ్ తగ్గిపోయింది అంటున్నారు, ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా నేను టాస్క్ ఆడాలి అనేసి పాపం పాయింట్ పెట్టారు, గివప్ ఇవ్వకుండా నిన్న ఆ టాస్క్ ఆడారు. బట్ స్టిల్ విన్ అవ్వలేకపోయినా కూడా ఎఫర్ట్ పెట్టయితే టాస్క్ ఆడారనమాట. ఫైనల్ గా టవర్ టాస్క్ లో విన్ అయ్యి కమాండర్షిప్ ని గెలుచుకున్నారు. ఐ మీన్ అది పోగొట్టుకోకుండా ఉంచుకున్నారు. ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తారు, అంతా ఓకే. సో అండ్ ఆవిడకి ఒక ఓట్ బ్యాంక్ అనేది, ఒక ఫ్యాన్స్ అనేది ఉన్నారు. అండ్ ఇమాన్యువల్ ఓట్స్ కూడా, ఎవరైతే ఇమాన్యువల్ కి ఎక్కువ ఫ్యాన్స్ బాగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారో, తను ఎలాగో నామినేషన్స్ లో లేరు కాబట్టి మోస్ట్లీ సంజన గారికి ఇమాన్యువల్ ఫ్యాన్స్ అనే వాళ్ళు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అలా సంజన గారు కూడా అటు ఇటు ఏం కాదు, సేఫ్ జోన్ లోనే ఉన్నారు ఈ రోజుకి ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం అయితే. నెక్స్ట్ డెమాన్ పవన్ చూసుకుంటే టాస్క్ వైజ్ గానీ ఏదైనా గివప్ ఇవ్వడు, అన్ని టాస్కుల్లో అదరగొట్టేస్తాడు అనమాట. ఈ రోజు కూడా నేను ఆడాలనే ముందుకెళ్ళాడు. బట్ స్టిల్ లాస్ట్ లో దివ్య నిఖిల్ ని చూస్ చేసుకోవడం వల్ల డెమాన్ కి ఛాన్స్ రాలేదు. అండ్ అంతకు ముందు టాస్క్ ఆడాడు, గెలిచారనమాట. అండ్ ఫస్ట్ నుంచి నామినేషన్స్ లో ఉన్నాడు. పర్టికులర్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది కానీ బట్ స్టిల్ అంత ఓటింగ్ కాదు. ఎందుకంటే ఈసారి 10 మెంబర్స్ ఉండడం వల్ల ఎవరి ఫ్యాన్స్ ఓట్సే వాళ్ళకి పడుతున్నాయి. బయట అంటే ఇప్పుడు రీతు లేకపోతే డెమాన్ కి పడ్డం, డెమాన్ లేకపోతే రీతు ఓట్స్ అట్లా లేకుండా ఎవరి ఓట్స్ వాళ్ళకే కాబట్టి డెమాన్ ఓట్స్ కూడా చాలా తక్కువ స్టేజ్ లోనే ఉన్నాయి, 3 to 4% ఉన్నాయి. అలా అని మోస్ట్లీ కొంచెం డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. చూడాలి రేపు ఎల్లుండి ఏమైనా టాస్క్లు ఆడి కొంచెం ఏదన్నా ఉంటే ఓట్స్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్లీ కొంచెం డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఇంకా సుమనన్నకి వీకెండ్ లో 100% వచ్చింది. బట్ స్టిల్ ఓటింగ్స్ లో ఎందుకో మరి ఒక 5%, 4 to 5% ఓటింగ్స్ లోనే ఉన్నారనమాట. కాకపోతే సుమనన్న ఏంటంటే అందరూ నచ్చిన ఒక ప్లేయర్ అంటారు కదా, అన్న టాస్క్ ఆడకపోయినా ఆ జెన్యూనిటీ వల్లనో ఆ ఇన్నోసెన్స్ వల్లనో కానీ అన్న ఆల్మోస్ట్ సేఫ్ అవుతూ వచ్చాడనమాట సుమనన్న. మరి ఈసారి అందరూ ఉన్నారు కాబట్టి ఎక్కువ టాస్క్లు ఆడే వాళ్ళు, ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని సేఫ్ చేసి మేబీ డేంజర్ జోన్ లో ఉన్నారు. చూడాలి. నిన్న టవర్ టాస్క్ కూడా చెప్పాలంటే అన్న హైట్ కి మించి బాగా ఆడారు. అండ్ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు. మరి సేఫ్ అవుతారా ఏంటి, ఓటింగ్స్ ఏమైనా చేంజ్ అవుతుందా చూడాలి. వీళ్ళందరూ ఇట్లా ఉంటే లీస్ట్ లో ఎక్కువ చూసుకుంటే దివ్య, నిఖిత అండ్ నిఖిల్ మోస్ట్లీ 2 to 3% ఓటింగ్స్ తో ఉన్నారనమాట. దివ్య నిఖితకు ప్రాబ్లం ఏంటి అంటే టాస్క్ వైజ్ అంతా కాదు, మొన్న తనూజాని టార్గెట్ చేయడం అనేది తనకి బాగా నెగిటివ్ అయింది. తను చెప్తుంది పర్సనల్ రీజన్ కాదు, నేను ఇమాన్యువల్ కి సపోర్ట్ చేయడానికి అనేసి. బట్ స్టిల్ అది ఎలా పోర్ట్రే అయిందంటే తిను బర్నీ గారి కోసమే, ఐ మీన్ పర్సనల్ రీజన్ తో చేసింది అన్నట్లు పోర్ట్రే చేసేసారు కాబట్టి అది తనకు బాగా నెగిటివ్ అయింది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే నిన్న చూసాము హెడ్ మసాజ్ చేయించుకోవడం. ఎక్కడైతే వద్దు ఆ బర్నీ గారి టాపిక్ లేకుండా తన గేమ్ మీద తను ఫోకస్ చేస్తే బాగుంటుంది. లాస్ట్ ఐ మీన్ నామినేషన్స్ లో ఉన్నప్పుడు కూడా మరీ ఇంత లీస్ట్ లో లేదు, ఇప్పుడైతే చాలా లీస్ట్ లో ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ నిఖిల్ గారు ఇన్ని రోజులు కనిపించట్లేదు, ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నారు. లైక్ నేను గేమ్ ఆడాలి, ఐ మీన్ ఫస్ట్ గివ్ అప్ ఇచ్చేసేయకుండా ఈ రోజు కూడా నేను గేమ్ ఆడాలి, నాకు ఇమ్యూనిటీ కావాలని స్టాండ్ తీసుకున్నారు. కాకపోతే ఇంకా బాగా కనిపించాలి, కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అందరూ ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయడము, స్క్రీన్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ నిఖిల్ గారు అండ్ గౌరవ్ గారు చూసుకుంటే నిన్న మొత్తం గౌరవ్ గారు అసలు ఎపిసోడ్ లో ఉన్నారా లేరా అన్నట్టున్నారు. ఈ రోజు సంచాలక్ అండ్ ఒక గేమ్ ఆడినా కూడా అక్కడ గౌరవ్ మీద ఫోకస్ ఏం లేదు. ఎంతసేపటికి డిమాన్ పవన్ ది, బర్నీ గారిదే చూపిస్తున్నారు తప్పితే గౌరవ్ గేమ్ ఎక్కువ ఆడ ఫోకస్, ఐ మీన్ ఎపిసోడ్ లో ఫోకస్డ్ గా కనిపించలేదు. ఇంకా నిఖిల్ కూడా స్టాండ్ తీసుకొని అంతా బానే ఉంది కానీ బట్ స్టిల్ ఎక్కడో ఎక్కువ కనిపించట్లేదు అన్న దీంతో ఆడియన్స్ సైడ్ నుంచి ఓటింగ్ అనేది చాలా లీస్ట్ గా ఉంది.
మేబీ ఈ 2 days లో తను కొంచెం గేమ్ ఆడి, బట్ స్టిల్ వీళ్ళిద్దరు అయితే లీస్ట్ ఓటింగ్స్ ప్రకారం చాలా లీస్ట్ లో ఉన్నారు, దివ్య నిఖిత అండ్ నిఖిల్. మేబీ ఆపరేషన్ దివ్యాని సక్సెస్ చేస్తారా లేకపోతే ఇంకెవరన్నా ఓటింగ్స్ అటు ఇటు అయి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాత్రం ఈ వీక్ చూడాల్సిందే. బికాజ్ ఏంటి అంటే 10 members ఉండడం వల్ల లీస్ట్ లో 4 members ఓటింగ్స్ అనేది కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. మీరు ఈ 10 members లో వీళ్ళొద్దు ఎలిమినేట్ అయిపోవాలరా బాబు, వీళ్ళు హౌస్ లో ఉండి కూడా దండగా అని మీకు ఎవరు అనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ ఎవరు సేఫ్ అవ్వాలి, నేను చెప్పిన లాస్ట్ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళల్లో ఎవరు సేఫ్ అవ్వాలి, వీళ్ళ ఉంటే టాస్క్ల్లో కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఒక కంటెంట్ వస్తుంది బాగుంటది అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో రేపటి ఓటింగ్స్ అదంతా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఈ రోజు మాత్రం ఓటింగ్స్ అనేది ఇలా ఉందండి. అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.